ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమః. శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం. అమనస్క యోగీంద్రుడలరు ఇంద్రియములకు భ్రాంతింపబోడు ఏ పాటి అయినా, మనసు బ్రహ్మమునందు మనకొలగా చేయు వర్గములందు నిర్గమించు. అన్యమేమియుగొనక శూన్యభావము చేయు ఈషణత్రయములు రోషపడును. ఆగామి సంచితానుభవంబులారించు భోగములను పొడిచి పూడ్చిపెట్టు. అంగరాగాలు అచ్చటే నదిమి కట్టు. భంగపాటులు తొలగించి పారగొట్టు. నింగి చూచుచు నాసిక నీడగట్టు. పట్టు విడువక బ్రహ్మంబు పదిలబెట్టు. అమనస్కము అనే యోగమును సాధించు సాధకుడు ఇంద్రియ భ్రాంతులకు ఏమాత్రము అవకాశము ఇవ్వజాలక, మనస్సును ఆ పరబ్రహ్మమునందు నిలవనీయక మలినపరిచే రాగద్వేషాది వర్గమూలములను నియంత్రించి, ఇతర విషయములందు మనస్సును పోనీయక శూన్యస్థితిని భావన చేయుచు, ధారేషణ ధనేషణ పుత్రేషణ అనే మూడింటిని అణగద్రొక్కి, ఆగామి సంచితము అనబడు కర్మలను కలిగించు భోగములను అనుభవించవలనన్న కోరికలను విడిచిపెట్టి, పరబ్రహ్మమునందు మనస్సును నిలవనీయక భంగపరిచే దేహభ్రాంతులను పారద్రోలి, అంతరంగమందు నిశ్చల స్థితిలో పట్టు విడిచిపెట్టక ఆ పరబ్రహ్మ తత్వమున నిలచి పదిలముగా ఉండును దేవి. అలా అహోరాత్రులు బ్రహ్మలీలలను చూచుచూ యోగ నిద్రయందు ఆసక్తి కలిగి, అనంతునిపై నారాయణుడిలాగా ముచికుందుడు మరియు భీష్మాచార్యుల వలె తమకు ఇష్టమొచ్చినంతకాలం మృత్యుంజయులై సకల ప్రపంచములను సాక్షిగా యోగ నిద్రయందు గమనించుచుండును.